రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ గూడ వారి బహుమానం 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ గూడ హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. శాసన మండలిలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మార్పులు తేవడానికి గతంలో విజ్ఞప్తి చేశా. ఫీల్డ్లో చూస్తే బాధ కలుగుతుంది. స్కూళ్లకి 10 ఎకరాల స్థలం ఉంది, తరగతి గదులు ఉండి, మంచి జీతాలు ఇచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, ఉపాధ్యాయులు చదువు చెప్పగలిగే సామర్థ్యం ఉండి, విద్యార్థులు లేక వాటి వాతావరణం మార్చడానికి పెద్దల సభ నుండి ఒక మార్పు తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేక సమస్య వస్తుంది. టీచర్లను తప్పు పట్టలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం అంటేనే నామోషిగా ఫీల్ అవుతున్నారు. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థకు సంబంధించి అందరి ఆమోదయోగ్యమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలి. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక రోల్ ఆర్డర్ తీసుకురావాలి. చిన్నపిల్లల చదువుకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. విద్యార్థి నాయకుడిగా అనుభవము, స్కూళ్ళు, పాఠశాలల పరిస్థితి తెలిసి నేను గతంలో కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఈ గురుకులాలు అంశం వచ్చినప్పుడు నేను చాలా పాజిటివ్గా సభలు అందరినీ కలిసి మనం ఒక నిర్ణయం, కొంత మార్పు తీసుకురావాలని నేను గతంలో విజ్ఞప్తి చేసిన. దయచేసి ఇప్పుడు కూడా మనం ఎందుకు చెప్తున్నా అంటే ఫీల్డ్ మీద పోతుంటే కొంత బాధ కలుగుతుంది. ట్రైన్డ్ టీచర్స్, మా హైయెస్ట్ శాలరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 10 ఎకరాల స్కూల్ జాగా ఉండి, తరగతి గదులు ఉండి, పిల్లలు లేక వీళ్ళు నిజంగానే చదువు చెప్పగలిగే శక్తిని చదువు చెప్పలేని వాళ్ళుగా క్రిటిసైజ్ చేయబడుతూ ఈ పరిస్థితి అట్మాస్ఫియర్ను దిద్దాలంటే కొంచెం నాన్ పొలిటికల్గా పెద్దల సభ కాబట్టి ఇక్కడ నుంచి ఒక మార్గం పోతే బాగుంటుంది. ఆనాడు కూడా నేను ఇటువంటి మాట అక్కడ మనం చెప్పలేం కావచ్చు, వినారా వేరు వచ్చారు. ఇక్కడ కొంత అందుకు సంబంధించి అవకాశం ఉంది కాబట్టి వారు ఇచ్చినటువంటి మాటను తీసుకొని స్ఫూర్తిగా నేను దయచేసి అధ్యక్ష ఈ అంశం తీసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంత్ లేకుండా అధ్యాపక వర్గం నా దగ్గర ఒక నవాబపేట విలేజ్ చిగురుమాడు మండలంలో 50 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది టీచర్లు తప్పు పడతలేను. ఆ గ్రామం నుంచి చాలామంది 10 బస్సులు వస్తాను. నేను మొన్న కూడా బస్ స్టాపూర్ ఒక విలేజ్కి పోయినాం, కలెక్టర్ గారు నేను కంప్యూటర్ ల్యాబ్ పెడుతున్నాను. ఏదున్నా ప్రాబ్లం ఎక్కడుంది అనేది అంటే కొంత ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే ఫస్ట్ నామోషి పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్టుగా పాఠశాల మీరు పిల్లలందరినీ ఇక్కడ జాయిన్ చేసుకుంటే స్కూల్ ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ అంత ఇచ్చి గతంలో మొత్తం మా కరీంనగర్ టౌన్ ఉంటే మంకమోతోటలో ఒక ధనగరవాడ స్కూల్ ఉంటుండే, ఒక కుమరవాడ స్కూల్ ఉంటుండే, ఒక గంజాయి స్కూల్ ఉంటుండే, ఒక గవర్నమెంట్ హై స్కూల్, 4 హై స్కూల్స్ ఉంటుండే. అందరు అక్కడికి పోయి చదువుకుందరు. ఇప్పుడు ఏమైపోయింది, స్కూల్స్ పెరిగిపోయినాయి, లేకపోతే వ్యవస్థ టీచర్ల రిక్రూట్మెంట్ పెరిగిపోయినప్పటికి కూడా పిల్లల సంఖ్యకు సంబంధించి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారతిలో మాట్లాడడం చెప్పారు. ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది మనం అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నా, లేకపోతే ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా, ఎన్ని టీచర్ రిక్రూట్మెంట్ చేసినా, ఎంత హైయెస్ట్ శాలరీస్ ఇచ్చినా, ఏమి ఇన్సెంటివ్స్ ఇచ్చినా కూడా మనం ఆ వ్యవస్థ పట్ల కొంత నేను గౌరవ సభ్యులందరూ కూడా మరొకసారి సభను మీరు దృష్టికి తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే ఫ్యూచర్ ఇవాళ మనం కేరళ వేరే స్టేట్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ లిటరసీ రేట్ కావచ్చు, లేదా చదువుకున్నటువంటి విధానం లోపల మార్పు కావచ్చు, అది బాగవుతుంది. కాబట్టి ఇది బేసిక్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్. మన విద్యా కమిషన్ మురళి గారు కూడా కొన్ని సూచనలు చేసి మొన్న చాలాసేపు కూర్చున్నాం. వారు ఉన్న స్కూల్ను పెట్టి దానికి బస్ సిస్టమ్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ మండల కోటి తీసుకొని ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏది చేసినా ఏం చేసినా కొంత ఆలోచన మనందరం కూడా కర్లి పెద్దలు మధుసూదనాచారి గారు, లేదా ఇక గ్రామీణ ప్రాంతాలు, ఎందుకంటే కొంత ఎక్కడికో మైగ్రేషన్ అవి చదివించే వాళ్ళు ఉన్నారు, అండర్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చదివించడం ఉన్నారు. వాళ్ళ గురించి కాదు మన బాధ, వాళ్ళ గురించి మనం చర్చ చేసే అంశం కొరకు కాదు. ఎవరైతే ఎఫర్ట్ ఏలోళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇబ్బంది కలిగేటోళ్ళు ఉన్నారో దయచేసి టీచర్ ఎమ్మెల్సీలు రెన్యువల్ అయినా కాకుండా వచ్చి టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా ఆ విద్యార్థికి సంబంధించిన కొంత అవగాహన ఉండి విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు సోదరులు, కొంత అందరం కూడా కలిసి సభలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక మంచి మార్గదర్శకత్వం సభ ద్వారా, ఈ పెద్దల సభ ద్వారా తెలంగాణ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక మంచి అందరం కలిసి అందరూ ఆమోదయోగ్యంగా వెనక్కి గారు కొంత చొరవ చూపెట్టి పెద్ద మనిషి తీసుకొని పోతే బాగుంటుంది. ఆనాడు మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చేట్లయితే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత రిఫార్మ్ అయిందో అట్లా కొంత ఇక్కడ నుంచి మనం మార్గదర్శనం చేస్తే బాగుంటుందని నేను మీ అందరూ కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. माह रमजान के मौके पर हैदराबाद रेस्टोरेंट पेश करते हैं
असली पोटले गोश्त की हलीम। जी हाँ, असली घी और ड्राई फ्रूट्स के साथ खास करके रोजदार के सेहत का ख्याल करते हुए बनाई जाती है। जी हाँ, हैदराबाद रेस्टोरेंट पर हलीम लेने पर कोक बिल्कुल फ्री है। जी हाँ, आज ही आइए अपने दोस्त और रिश्तेदारों के साथ। फैमिली एसी हॉल यहाँ पर मौजूद है। आपकी और हमारी हम तमाम लोगों की भरोसेमंद पसंद होटल हैदराबाद रेस्टोरेंट मुकम्मल 25 साल से यूसुफगुड़ा के एरिया में आवाम की खिदमत अंजाम करते हुए एक अच्छा नाम कमाते हुए बिल्कुल असली घी और ड्राई फ्रूट्स असली पोटले के साथ हलीम लेने पर बिल्कुल कोक फ्री है। जी हाँ, आज ही आइए हैदराबाद रेस्टोरेंट पर अपने दोस्त और रिश्तेदारों के साथ तशरीफ लाइए। हैदराबाद रेस्टोरेंट, यूसुफगुड़ा बस्ती, यूसुफगुड़ा, हैदराबाद।